హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్లో క్వశ్చన్ నెంబర్ 9కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని వివరిస్తా ఫ్రెండ్స్. సో ఈ క్లాస్లో ఈ క్వశ్చన్ నెంబర్ 9లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ని కవర్ చేసేస్తా. 5 మార్క్స్ మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ తరవహ కైహి నమ్రా భవంతి. తరవ అంటే చెట్లు, కై అని అంటే క్వశ్చన్ వర్డ్, కాలతో వచ్చేవి క్వశ్చన్ వర్డ్ కాబట్టి ఇది అండర్లైన్ చేస్తున్నా, నేను రౌండ్ అప్ చేస్తున్నా. అది మాత్రమే తీసి దాని ప్లేస్లో ఆన్సర్ రాయాలి. సో తరవ అంటే చెట్లు, కై అంటే వేటి చేత, నమ్ర అంటే వంగిపోయి ఉంటాయి, భవంతి అంటే ఉంటాయి. చెట్లు ఎందుకు వంగిపోతాయట అని అంటే చెట్లకు కాయలు ఎక్కువ కాస్తే, పండ్లు ఎక్కువ కాస్తే అప్పుడు ఆ బరువుకి అవి బెండ్ అయిపోతాయి. కాబట్టి దీని ప్లేస్ లో ఫలోద్గమై ఆర్ ఫలై అనే ఆన్సర్ ని రాయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రాస్తున్నా, మళ్ళీ సెంటెన్స్ మొత్తం రాయాలి. ఇది ఒక్కటే తీసేసి దీని ప్లేస్ లో ఆన్సర్ రాసి మొత్తం సెంటెన్స్ ని రాయాలి. అప్పుడు ఫలైహి ఆన్సర్ ఫలైహి లేదా ఫలోద్గమై, ఫలోద్గమై ఏది రాసినా రైటే. ఓకే ఫ్రెండ్స్, ఫలైహి ఆర్ ఫలోద్గమై అని చెప్పేసి రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. కహ, ఇది క్వశ్చన్ వర్డ్. కహ పశు భవతి, ఎవరు పశువుతో సమానం అంటే విద్య లేనివాడు వింత పశువు అని చెప్పేసి మనం తెలుగు సామెతగా మాట్లాడతాం. కాబట్టి విద్య లేనివాడు, విద్య విహీన అని చెప్పేసి అంటాం. కాబట్టి కహ ప్లేస్ లా విద్య విహీన అని రాస్తే సరిపోతుంది. విద్య విహీన, విహీన ఆన్సర్ అవుతుంది. సో అప్పుడు విద్యా విహీన పశు భవతి అని చెప్పేసి మొత్తం సెంటెన్స్ రాయాలి. రైట్. నెక్స్ట్ చూడండి థర్డ్ క్వశ్చన్. ఖల సజ్జనానాం మైత్రి కా ఇవ భవతి. ఖల అంటే ఖలుడు అంటే చెడ్డవాడు, సజ్జనాన్ అంటే సజ్జనుడు మంచివాడు. సో మంచి వాళ్ళతో చెడ్డ వాళ్ళతో మైత్రి అంటే స్నేహం అనేది కా ఇవ భవతి ఎలా ఉంటుందట అని అంటే అది దినస్య ఛాయ ఇవ, ఒక రోజు యొక్క నీడలాగా. దినస్య ఛాయ, దినస్య ఛాయ ఇవ భవతి అని రాయండి. దినస్య ఛాయ అని రాయొచ్చు, లేదా ఉదయ సాయంకాలస్య ఛాయ ఇవ అని కూడా రాయొచ్చు. ఉదయ సాయంకాలం కలిస్తేనే దినం అవుతుంది కాబట్టి దినస్య ఛాయ ఇవ ఆర్ ఉదయం సాయంకాలస్య ఛాయ ఇవ అని కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. ఖల సజ్జనానాం మైత్రి కా తీసేసి దీని ప్లేస్లో అది రాసి మొత్తం సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. ఖల సజ్జనానాం మైత్రి దినస్య ఛాయ ఇవ భవతి. రైట్. నెక్స్ట్ గుహ కహ, ఇది క్వశ్చన్ వర్డ్. దీని ప్లేస్ లో ఆన్సర్ రాస్తాం. గుహుడు ఎవరు అంటే గుహుడు నిషాదాధిపతి. కాబట్టి గుహ నిషాదాధిపతి, నిషాదాధిపతి అని ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో గుహ నిషాదాధిపతి అని మొత్తం సెంటెన్స్ రాయాలి. రైట్. నెక్స్ట్ రామ కస్య శాసనాత్ చిత్రకూటే నివసత్. రాముడు ఎవరి యొక్క శాసనం ద్వారా అంటే అడ్వైస్ ప్రకారం, ఎవరి యొక్క సలహా ద్వారా అతను చిత్రకూటంలో నివసిస్తూ ఉండేవాడంట. కాబట్టి ఇక్కడ కస్య అనేది క్వశ్చన్ వర్డ్, దీని ప్లేస్ లో ఆన్సర్ రాయాలి. ఆన్సర్ భరద్వాజస్య, ఆన్సర్ భరద్వాజస్య. భరద్వాజ ముని యొక్క అడ్వైజ్ మేరకు రాముడు చిత్రకూటంలో నివసించాడు. కాబట్టి కస్య ప్లేస్ లో భరద్వాజస్య అని రాయాలి. అప్పుడు ఆన్సర్ రామ భరద్వాజస్య శాసనాత్ చిత్రకూటే నివసత్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. భరత కుత్ర రాజ్యమకరోత్. భరతుడు ఎక్కడి నుంచి రాజ్యపాలన చేసిండు? భరతుడు ఎక్కడి నుంచి రాజ్యపాలన చేసిండనంటే నంది గ్రామం నుండి. కాబట్టి ఆన్సర్ నంది గ్రామాత్, నంది గ్రామాత్ ఆర్ నంది గ్రామే అని రాసిన రైటే. నంది గ్రామాత్ ఆర్ నంది గ్రామే అని చెప్పేసి ఆన్సర్ అవుతుంది. భరత నంది గ్రామాత్ రాజ్యమకరోత్ మొత్తం సెంటెన్స్ రాయాలి. నెక్స్ట్ సలిలే అవగాఢం ద్రోణం కహ జగ్రాహ. చూడండి ఫ్రెండ్స్, నీటిలో దిగినటువంటి ద్రోణుని ఏది పట్టుకుంది? కహ క్వశ్చన్ వర్డ్, జగ్రహ పట్టుకుందంట. సో దీనికి చాలా సింపుల్ ఆన్సర్. ఈ జగ్రహలోనే జా తీసేయండి, అదే ఆన్సర్ అవుతుంది. గ్రాహ, గ్రాహ అంటే మొసలి. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి జగ్రాహలోనే ఆన్సర్ ఉంది. జా తీసేస్తే ఈ కహ ప్లేస్ లా గ్రాహ జగ్రాహ అనేది రాయాలి. ఓకేనా? సలిలే అవగాఢం ద్రోణం గ్రాహ జగ్రాహ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ గురుహు పార్థాయ కిం నామానం అస్రం దదవు. గురు అంటే ద్రోణాచార్యుడు, పార్థాయ అంటే అర్జునునికి, కిం ఏం
నామానాం పేరుగల అస్రం దదవు, పేరుగల అస్రం ఇచ్చాడంట. సో ఏ పేరుగల అస్రం ఇచ్చిండు అతనికి అని అంటే బ్రహ్మశిర, బ్రహ్మశిర అనే పేరుగల అస్త్రాన్ని ఇచ్చాడనమాట. కాబట్టి కిం ప్లేస్ లా బ్రహ్మశిర అని రాయాలి. ఓకే ఫ్రెండ్స్, గురు పార్థాయ బ్రహ్మశిర నామానాం అస్త్రం దదవు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. బ్రహ్మశిర నామ అస్త్రం లోకేషు కీదృశం, ఇది క్వశ్చన్ వర్డ్, నిగద్యతే. బ్రహ్మశిర అనే పేరు గల అస్త్రము లోకానికి ఎటువంటిది అట, లోకం అంతటికి అది ఎలా పనిచేస్తుందట అని అంటే అది అసామాన్యమైనది, సామాన్య ప్రజల పైన దాన్ని ఉపయోగించరాదని చెప్పేసి చెప్తాడు. కాబట్టి అసామాన్యమైనది, అసామాన్యం, అసామాన్యం అని చెప్పేసి ఆన్సర్లో రాయాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ కృష్ణ బలరామౌ గర్గాత్ కిం ఆతిష్టతం అని చెప్పేసి ఇంకో క్వశ్చన్, 10th క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, కిమ్ అనేది క్వశ్చన్ వర్డ్, దీన్ని రౌండప్ చేసిన నేను. కిమ్ ప్లేస్ లో ఆన్సర్ రాయాలి. కృష్ణ బలరాములు గర్గాత్ అంటే గర్గుడి నుండి ఏం నేర్చుకున్నారంట. ఏం నేర్చుకున్నారు వాళ్ళు అని అంటే గాయత్రం వ్రతం, గాయత్రం వ్రతం, గాయత్రం వ్రతం అని చెప్పేసి ఆన్సర్ రాయాలి. సో కృష్ణ బలరామౌ గర్గాత్ గాయత్రం వ్రతం ఆతిష్టత, మొత్తం సెంటెన్స్ రాయాలి. నెక్స్ట్ చూడండి, యమస్య దైతపురి కా ఈజ్ క్వశ్చన్ వర్డ్. యముడికి ఇష్టమైనటువంటి నగరం ఏంటట. సో యముడికి ఇష్టమైనటువంటి నగరం సంయమని అంటాం. కాబట్టి సంయమని అని చెప్పేసి ఆన్సర్ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, సంయమని. అప్పుడు యమస్య దైతపురి సంయమని, మొత్తం సెంటెన్స్ రాయాలి. యదుత్తమౌ కౌ, యాదవుల ఉత్తములు, యాదవులలో యాదవ వంశంలో ఉత్తములు ఎవరట అని అంటే కౌ ప్లేస్ లా కృష్ణ బలరామౌ అని రాయాలి. కృష్ణ బలరామౌ. సో కౌ తీసేసి దాని ప్లేస్ లో కృష్ణ బలరామౌ అని చెప్పేసి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. యాదవ ఉత్తములు, కాబట్టి యదుత్తమౌ కృష్ణ బలరామౌ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సురగాయనౌ కౌ. సురగాయనౌ దేవతల గురించి కీర్తిస్తూ స్తుతిస్తూ పాడేటువంటి వాళ్ళు సురగాయనులు అంటాం. కాబట్టి ఆ సురగాయనులు ఎవరు అంటే నారదుడు, తుంబురుడు. కాబట్టి నారద తుంబురౌ, నారద తుంబురౌ అని చెప్పేసి ఆన్సర్ రాస్తాం. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, తుంబుర మే నారద పుత్ర ఇది కహ అవోచత్, క్వశ్చన్ వర్డ్ కహ. తుంబుర నారదుడు నాకు పుత్రుడు, ఓ తుంబురుడా నారదుడు నాకు పుత్రుడు అంటే వాడి పుత్రుడు లాంటి వాడు అని చెప్పేసి ఎవరు అన్నారంట. ఎవరు కహ అని తీసేసి దాని ప్లేస్ లో బ్రహ్మ అని రాయండి, బ్రహ్మ. సో దాని ప్లేస్ లో బ్రహ్మ అని అన్న రాయొచ్చు, విధాత అని రాయొచ్చు, విరించి రాయొచ్చు, మీ ఇష్టం ఏది గుర్తుకొస్తే అది రాయండి, బ్రహ్మ, విధాత, విరించి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, మునిద్వంద్వం కీదృశం ఆంజనేయం ఐక్షిష్ట. మునులిద్దరు అంటే ఆ నారదుడు, తుంబురుడు ఇద్దరు కీదృశం ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆంజనేయం ఐక్షిష్ట, ఆంజనేయుని చూసిరట. అప్పటికి వీళ్ళు వెళ్ళే సమయానికి ఆంజనేయుడు తపోనిష్టలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తపోనిష్టం అని రాస్తాం. రైట్, కీదృశం తీసేసి దాని ప్లేస్ లో తపోనిష్టం అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. అప్పుడు ఆన్సర్ మొత్తం అవుతుంది ఏమని, మునిద్వంద్వం తపోనిష్టం ఆంజనేయం ఐక్షిష్ట అని చెప్పేసి. నెక్స్ట్ చూడండి, 16th క్వశ్చన్, కా స్వల్ప జీవిత కాలే అనల్పం పుణ్యం ఆర్జితవతి. ఎవరు, కా ఈజ్ క్వశ్చన్ వర్డ్, ఎవరు అతి తక్కువ జీవిత కాలంలోనే అనంతమైనటువంటి పుణ్యాన్ని, పేరు ప్రఖ్యాతల్ని పొందుతుందట. ఎవరు అంటే తల్లి. కాబట్టి ఇక్కడ కా ప్లేస్ లా జనని అని రాయాలి. ఏం రాయాలి, జనని. రైట్, నెక్స్ట్ అద్యాపి గ్రామే కస్యాహ సుగుణ కీర్తనం నిదధతే. ఇప్పటికీ కూడా ఊర్లలో ఎవరిని ప్రశంసిస్తూ ఉంటారు అంటే కస్యాహ ప్లేస్ లో జనన్యాహ అని రాయండి. తల్లిని కూడా ఊర్లలో ఈ కాలంలో కూడా కీర్తిస్తూ ఉంటారు, ప్రశంసిస్తూ ఉంటారు. కాబట్టి అద్యాపి గ్రామే జనన్యాహ సుగుణ కీర్తనం నిదధతే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ప్రాణినం పరం సుఖద కా. ప్రాణులకి పరం అమితమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటిది ఎవరు అట అనంటే మళ్ళా ఆన్సర్ జననియే. కాబట్టి ఫ్రెండ్స్ ఈ మాతృగీతం లెసన్ లో వెరీ షార్ట్ ఆన్సర్లకు సంబంధించి అన్నిటికీ ఆన్సర్ జననియే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ 18 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు డెఫినెట్గా 5 మార్క్స్ వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.